దేశవ్యాప్తంగా ఉన్న ఆధార్ డేటాకే గోప్యత లేదు అని ఎన్నో అనుమానాలున్నాయి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ సర్వేకి మన ఇస్తున్న డేటాకి అంత సెక్యూరిటీ ఉంటదంటారా? అదే దానిపై ఇప్పుడు మీ నేను అభిప్రాయం? నేను నేను ఈ మధ్య కాలంలో నేను అదే దాని మీద ఎక్కువ మాట్లాడుతా ఉన్నా. జస్టిస్ కేఎస్ పుట్టస్వామి గారికి సంబంధించి హ్మ్. 9 మందితో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం ఏం చెప్పిందంటే, గోప్యత అనేటువంటిది ఒక ప్రాథమిక హక్కు. హ్మ్. రైట్ టు ప్రైవసీ అనేటువంటిది ఒక ప్రాథమిక హక్కు. హ్మ్. అనగా మీకు సంబంధించినటువంటి వ్యక్తిగతమైన విషయాలను నేను సేకరించి బహిర్గతం చేసే అధికారం నాకు లేదు, మీ అనుమతి లేకుండా. హ్మ్. ఇవాళ మీరు ప్రశ్నావళిలో అనేకమైన ప్రశ్నలు అడుగుతున్నారు. మీకు భూములు ఎంతున్నాయి? హ్మ్. మీరు కౌలు రైతా? మీ బ్యాంకు అకౌంట్ నెంబర్ ఎంత? మీ ఆధార్ నెంబర్ ఎంత? మీరు గుడికి పోయేటప్పుడు ఎవరైనా ఏమన్నా అంటున్నారా? మీరు అందరితో సఖ్యంగా కలిసి ఉండగలుగుతున్నారా? ఇలాంటి అనేక ప్రశ్నలు అడుగుతున్నారు. సామాజిక ఆర్థిక కుల సర్వేకు ఈ ప్రశ్నలకు సంబంధం లేదు ఇవి అనేటువంటిది నిజంగా అవసరమంటారా? నిపుణులు అంటున్నారు. సామాజికవేత్తలు, నిపుణులు, హ్మ్. నాలాంటి వాళ్ళం కూడా మేము అంటున్నాం. ఎందుకంటే ఇదమిద్దంగా కొన్ని ప్రశ్నలు అవసరం. హ్మ్. ఊరు, పేరు, కులము, ఉపకులము, సంక్షేమ కార్యక్రమాలు పొందినా లేదా, ఉద్యోగ అర్హతలు, విద్యా అర్హతలు ఉన్నటువంటి ఇల్లు నీదా కాదా, హ్మ్. ఇంతవరకు సరిపోతుంది. ఇవి కాకుండా ఇవన్నీ అడగడం ద్వారా మా యొక్క గోప్యతకు భంగం కలుగుతున్నది. ఆధార్ కార్డు విషయంలోనే పుట్టస్వామి గారు కేసు వేశారు. ఏది? ఆధార్‌లో అన్ని వివరాలు తీసుకుంటున్నారు. ఈ ఆధార్‌ను రేపు అందరికి లింక్ చేస్తే రేపు గోప్యత లేకుండా అయిపోతది. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలుగుతది. కాబట్టి ఆధార్‌నే మొత్తం డిస్‌మెంటల్ చేయండి అని చెప్పి పుట్టస్వామి గారు పోయారు. పోయిన తర్వాత సుదీర్ఘంగా గతంలో గోలక్నాథ్ కేసులో కావచ్చు, కురక్ సింగ్ కేసులో కావచ్చు, 8 మంది ధర్మాసనము, 6 ధర్మాసనం తర్వాత పుట్టస్వామి గారి కేసులో 9 మంది ధర్మాసనం, రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పులో ఎస్, ఫండమెంటల్ రైట్ గా మేము రైట్ టు ప్రైవసీని కూడా ఒప్పుకుంటున్నాము. అందుకని ఆర్టికల్ 21లో చెప్పినటువంటి రైట్ టు లిబర్టీ కావచ్చు, రైట్ టు లైఫ్ కావచ్చు, ఇవన్నీ కూడా గోప్యతకు సంబంధించింది. స్వేచ్ఛగా ఎవరు కూడా వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛ విషయంలో భంగం కలిగించేటటువంటి అధికారం ఈ దేశంలో ఎవరికి లేదు, ప్రభుత్వాలతో సహా ఎవరికి లేదు. ఆ గోప్యతకు భంగం కలిగించేటప్పుడు దానికి భద్రత ఇవ్వాలి. ఈ డాటాను నువ్వు తీసుకుంటున్నప్పుడు ఈ డాటాను భద్రపరచడంలో మీరు తీసుకుంటున్నటువంటి ప్రామాణికమైన పద్ధతులు. ఎందుకంటే చట్టం ఒకటి అమల్లోకి వచ్చింది. 2023లో కేంద్రం ఒక చట్టం తీసుకొచ్చింది. ఏమిటిది? డాటా సెక్యూరిటీ, పర్సనల్ డాటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023. అది వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దురదృష్టవశాత్తు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ డాటా ప్రొటెక్షన్ కు సంబంధించిన ప్రామాణిక పద్ధతులు తీసుకున్నట్టుగా కనిపిస్తలేదు. క్వశ్చనర్లు వేగ్గా తయారు చేశారు. నిపుణుల సలహాలు తీసుకున్నట్టుగా కనపడతలేదు. ఎవరిని కాన్ఫిడెన్స్ తీసుకోలేదు. అధికారుల మధ్య కూడా ఒక చక్కటి సమన్వయం కనపడతలేదు. ఇవాళ ప్రణాళిక విభాగం చేస్తా ఉన్నది, ప్రభుత్వం చేస్తున్నది. ఒక స్వతంత్రమైన కమిషన్ చేయాల్సిన పనిని ప్రణాళిక విభాగం ద్వారా చేయిస్తున్నారు. వాళ్ళేమో మీరు ఇంతకుముందు అన్నట్టుగా 70% అయిపోయిందని చెప్పి మంత్రి గారు చెప్తా ఉన్నారు. ఈ మధ్య కాలంలో మనం చూసాం, రోడ్డు పక్కన ఈ ఫామ్లన్నీ పడేసినాయి, నింపిన ఫామ్లన్నీ పడేశారు అన్నట్టు. అయితే దాని విషయంలో కూడా నేను పెద్దగా ఆ మధ్య ఏమన్నానంటే, సరే కొంత ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి కూడా ఏదో ఫాములు చూపించి పడేసినారని చెప్తారు కావచ్చు. అంత వేగంగా ఏం జరగకపోవచ్చు కానీ ప్రామాణికమైనటువంటి పద్ధతిలో ఈ పద్ధతి ప్రకారం మేము డాటాను ఎన్క్రిప్ట్ చేస్తాము. ఎన్క్రిప్ట్ చేసినటువంటి దాన్ని చాలా భద్రతగా పెడతాము. సర్వర్ కు ఉపయోగించేటటువంటి వ్యవస్థకు మధ్యనే ఎన్క్రిప్ట్ అయింది డీక్రిప్టెడ్ చేస్తాము అనేటువంటి విధంగా వీళ్ళు చెప్పడంలో, వీళ్ళు ఉత్తర్వులు ఇవ్వడంలో, సర్క్యులర్స్ ఇవ్వడంలో, ప్రచారం చేయడంలో, ప్రజలను నమ్మించడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యమైంది. కాబట్టి ఇవాళ మళ్ళీ మీరు అడిగినారు కాబట్టి నేను గతంలో కూడా చెప్పినట్టుగా భద్రత విషయంలో, డాటా భద్రత విషయంలో స్పష్టత ఇవ్వండి. న్యాయస్థానాలకు వెళ్ళి దీన్ని వీగిపోయేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితికి దారి తీసే విధంగా ప్రభుత్వం వ్యవహరించరాదు. ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమం గొప్పదైనప్పుడు అన్ని పద్ధతులు పాటించాలి, చట్టాలను పరిశీలించాలి. పుట్టస్వామి కేసులో ఏం చెప్పారో పరిశీలించాలి. ఆ విధంగా ఆర్టికల్ 21 ఏం చెప్తుందో పరిశీలించాలి. 14లో, 16లో, 15లో, 18లో ఏం చెప్తున్నారో పరిశీలించాలి. రాజ్యాంగం చెబుతున్నది, సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్తున్నది, దీనికి సంబంధించినటువంటి డాటా సెక్యూరిటీకి సంబంధించినటువంటి చట్టాలు ఉన్నాయి. ఇవన్నీ ఉండగా కూడా వీటిని పరిశీలించకుండా ఏ ప్రామాణిక పద్ధతులు పాటిస్తారో చెప్పకుండా ఒక ఆందోళన కలిగించడం ద్వారా ఇవాళ వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి డాటా ఇచ్చే విషయంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు పత్రికాముఖంగా వచ్చి మేము ఈ పద్ధతులు ప్రామాణికమైనటువంటి పద్ధతులు పాటిస్తున్నాం, ఈ నిపుణులతో మాట్లాడడం, ఈ నిపుణత సంస్థలతో మాట్లాడడం, ఇంత గోప్యంగా ఉంచబోతున్నాం అని చెప్పడంలో తప్పే ఉన్నది. ప్రజాస్వామ్యంలో ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆందోళనను, సంశయాలను నివారణ చేయడమే కదా ప్రజాస్వామ్య ప్రభుత్వం యొక్క గొప్పతనం. దాన్ని గమనించాలని చెప్పి మనం చేస్తా ఉన్నాం.